शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర శ్రవణ నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ శ్రవణ నక్షత్రం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్భ్యాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య నక్షత్రం, వారి యొక్క దివ్యానుగ్రహంతో బ్రహ్మశ్రీ ఏపీఎన్ శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రేష్టి అంటే శ్రౌతయాగం ధర్మగిరిలో ఏర్పాటు చేస్తే బ్రహ్మశ్రీ రెండచింతల కృష్ణయాజు గారు యజమాన దంపతులుగా వ్యవహరిస్తూ ఉంటే నేను బ్రహ్మశ్రీ చంద్రశేఖర్ గణపతి గారు అలాగే సత్యవాగీశ్వర గణపతి గారు మేమంతా కూడా ఆ శ్రౌతయాగాల్లో పాల్గొనే భాగ్యం కలిగింది. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు, విష్ణువే యజ్ఞము. అంచేత ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రవణ నక్షత్రానికి శ్రౌతయాగం జరగాలని చెప్పి వారు ఏర్పాటు చేసిన దాంట్లో పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. అంచేత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర శ్రవణ నక్షత్రం. ఓం శృణ్వంతి శ్రవణామృతస్య భోగాం పుణ్యావస్యా ఉపశృణోమి వాచం మహేంద్రేవేం విష్ణుభక్తే మధుర్యాం ప్రతీచే మేనాగం అవిడాయ జామా త్రేతా విష్ణుర్గాయో విచక్రమే మహేంద్రవం పృథివీమంతరిక్షం తత్శ్రవణైశ్రవైచ్చమానా పుణ్యశ్లోకం యజమానాయ గృహ్ణవతి విష్ణుర్వాకామయత పుణ్యశ్లోకం శృణ్వీయ నమః పాపీ కీర్తిరాగచ్ఛేది సేతం విష్ణవే శ్రోణాయై పురోడాశంత్రికమాలం నిరభవతు తదో వై స పుణ్యశ్లోకమశృణుత నైనం పాపీ కీర్తిరాగచ్చత్ పుణ్యగో అవై శ్లోకగో శృణుతే నైనం పాపీ కీర్తిరాగచ్చతి ఏతేన విటాయజతే యౌతేన దేవం వేద స్తోత్రజ్యోతి విష్ణవే స్వాహా శ్రోణాయై స్వాహా శ్లోకాయ స్వాహా శ్రుతాయ స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శ్రవణ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అఖిలర్యో విభాజకృతమధ్యమేషు యక్షవ సప్త ప్రజా తతస్మాసు ద్రవిణందే చిత్రం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్ దిశీమతః సురుజో వేనావ స్వబుద్ధియా మమా అస్య విష్టాః సదస్యయో నివసదస్యైవ ఇంద్రం వా విశ్వతస్పరిహవామహే గిరేభ్యః అస్మాకమస్తు కేవలః. అధిదేవత ప్రత్యధిదేవత సహిత బృహస్పతి గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం తస్య దేవస్య తస్య దేవ పవిత్రపదే పవిత్రపదే తేజస్య తస్య దేవ పవిత్రపదే 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 తే పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే
पवित्रपदे ते ते पवित्रपदे पवित्रेण पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रेण यस्मै गंगै यस्मै पवित्रेण पवित्रेण यस्मै यस्मै गंगै यस्मै यस्मै गंबुले बुले गै यस्मै यस्मै गंबुले कंबुले बुले गंगम बुले दत्त बुले गंगम बुले बुले दत्त बुले बुले गच्छगे यगोजगे यंदत् बुले बुले गच्छगे यम गच्छगे यगोजगे यंदत् गच्छगे यलीदगे यंदत् गच्छगे यली सजे यलीदगे यगोजगे यंता हेतगे यगोजगे यंता अपायो इत्युजोरसः कमहस्माविश्यायनाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शतायु पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहित श्रवण नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित बृहस्पति ग्रहानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सुकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विद्याभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव ఈ రోజు నుంచి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం. ఈ మాఘమాసంలో మాఘమాసం నెలల్లో కూడా మానకండ అరుణ పారాయణ చేసే మహానుభావులు ఉన్నారు. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసే మహానుభావులు ఉన్నారు. అలాగే ఈ మాసం అంతా కూడా ఏకభక్తంగా ఉండే మహానుభావులు ఉన్నారు. అందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారాలు. ఈ మాసంలోనే మనకి పరమ పవిత్రమైన రథసప్తమి, మహామాఘి, అలాగే మహాశివరాత్రి, ఈ అంతర్వేద ఏకాదశి. ఈ అంతర్వేద ఏకాదశికి వచ్చే బ్రాహ్మణోత్తములందరికీ కూడా అంతర్వేదిలో పాలకొల్లు బ్రాహ్మణ సమాజం తరఫున ఆ 5 రోజులు చక్కగా మృష్టాన్నం ఏర్పాటు చేస్తారు. అంతర్వేది తీర్థానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అది గమనించుకోండి. అక్కడే ఉంటుంది, పాలకొల్లు బ్రాహ్మణ సత్రం అని చెప్తారు. అలాగే
అంతర్వేది వెళ్ళలేకపోయిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే చిన్న అంతర్వేదిని మార్కేరు లోపల వనంపల్లిలో అక్కడ వాళ్ళు కూడా అంతర్వేదులు ఎలా జరుగుతున్నాయో అలాగే చేస్తున్నారు, అక్కడ చూసి ధరించవచ్చు. అలాగే పట్టిసీమ వేదపారాయణ అన్నది ప్రతి వేద పండితుడికి ఒక అనుభూతి. సూర్యాస్తమయానికి అక్కడికి వెళ్ళి రుద్రక్రమం చెప్పి తెల్లవారులు ఆ వేదస్వస్తి చెప్పడం అంటే ప్రతి వేద పండితుడికి కూడా ఒక జన్మాంతరమైన పుణ్యం. అది కరోనాలో ఒక సద్దాలా ఇప్పుడు మళ్ళీ మెరుటి ముందటి నుంచి కూడా చాలా అద్భుతంగా జరుగుతోంది. ఆ పట్టిసీమ వేద పారాయణ శ్రవణం చేయడానికి వచ్చే వేదాభిమానులు అందరూ కూడా, అలాగే వేద పురుషులందరూ కూడా యథాప్రకారంగా రావచ్చు. అందరికీ కూడా బ్రహ్మశ్రీ హోతారాంబాబు గారు ఆ శివరాత్రి నాడు మధ్యాహ్నం పలహారాలు, మరునాడు భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. అంచేతను పట్టిసీమలో వీరభద్రస్వామి సన్నిధానంలో శివరాత్రి జాగరణం వేద శ్రవణం చేస్తూ గడపడం అంటే అనేక జన్మల పుణ్యం ఉండాలి. అలాగే ఆ పట్టిసీమలో వీరభద్రస్వామి సన్నిధానంలో వేదపారాయణ చేయాలి అంటే కూడా వేద పురుషులకి అనేక జన్మల పుణ్యం ఉండాలి. ఇప్పటికి కూడా అనేక మంది వేద పురుషులు అక్కడికి వచ్చి ఆ వేదపారాయణలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఇచ్చే యథోచిత సత్కారాలు కూడా పుచ్చుకుని జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నారు. ఆ వేదస్వస్తికి వచ్చే వారందరికీ అనేక సాష్టాంగ నమస్కారములు. ఆ పట్టిసీమ వేద పారాయణకి సహకరించే దాతలందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.